ఇంటింటి రామాయణం సీరియల్ టుడే ఎపిసోడ్. కమల్ ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత పల్లవి కమల్తో ప్రేమగా ఉంటుంది. ఉన్న తర్వాత కమల్ని పల్లవి నేను ఒకటి అడుగుతాను, నువ్వు చేస్తావా అనేసి అంటుంది. అప్పుడు కమల్ అడుగు పల్లవి అంటాడు. అప్పుడు పల్లవి శ్రేయ శ్రీకర్ అడుగుతున్నట్లుగా నువ్వు కూడా మీ నాన్నగారిని మనకు రావాల్సిన ఆస్తి వాటాని అడిగి తీసుకోవచ్చు కదా అనేసి అంటుంది. కమల్ అలాగే చూస్తూ ఉంటాడు. అప్పుడు పల్లవి అలాగే మా డాడీని జైల్లో నుంచి విడిపించమని మీ అన్నయ్యకి అలాగే మీ వదినకు చెప్పవా అనేసి అంటుంది. అప్పుడు కమల్ అసలు ఏమనుకుంటున్నావు పల్లవి, నేనేమైనా మారిపోయాను అనుకుంటున్నావా? నేనేం మారిపోలేదు, మీ డాడీని నేను విడిపించను, అలాగే మా నాన్న కూడా ఆస్తి అడగను అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు పల్లవి నాకు తెలుసులే బావా, నిన్నెలా మార్చాలో, నిన్ను మార్చి మన ఆస్తి మనకు దక్కేలా, అలాగే మా డాడీని జైల్లో నుంచి ఎలా విడిపించాలో కూడా నాకు తెలుసు అనేసి అనుకుంటూ ఉంటుంది. తర్వాత రాజేంద్ర ప్రసాద్ బ్యాగ్ సదురుతూ ఉంటాడు. పార్వతి వచ్చి ఏమైందండి బ్యాగ్ సదురుతున్నారు అనేసి అంటుంది. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ నేను పుట్టి పెరిగిన ఊరికి మిమ్మల్ని అందరినీ తీసుకెళ్తాను అనేసి అంటాడు. అప్పుడు పార్వతి పిల్లలందరూ ఒప్పుకుంటారా అండి, అందరూ ఆఫీస్కి పనికి వెళ్తూ ఉంటారు కదండి అనేసి అంటుంది. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ అయినా పర్లేదు, నేను అందరినీ ఆఫీస్ వాయిదా వేసుకోమని చెప్తాను, లీవ్ తీసుకోమని చెప్తాను అనేసి అంటాడు. రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ కోడలని కొడుకులని అందరినీ పిలుస్తాడు. పిలిచి మీరందరూ నాతో పాటుగా నేను పుట్టి పెరిగిన ఊరికి మిమ్మల్ని అందరినీ తీసుకెళ్తాను అంటాడు. అప్పుడు శ్రీకర్ నేను రాను డాడీ, నాకు కొంచెం పని ఉంది అనేసి అంటాడు. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ మీరందరూ రావాలి ఖచ్చితంగా, నేను ఎంత కష్టపడ్డాను, కష్టపడితేనే కడుపు నిండుతుందని మీకు ఎవరికైనా తెలియదు కదా, మీకు తెలిసేలా చేస్తాను. నేను అక్కడ ఏం పని చేస్తారో మీరు కూడా అదే పని చేయాలి. మీరందరూ ఆస్తిలో వాటా అడుగుతున్నారు కదా, అందుకే నేను మిమ్మల్ని అందరినీ మా ఊరు తీసుకెళ్ళాలనుకుంటున్నాను అనేసి అంటాడు. అప్పుడు అవని మామయ్య గారు మీరు ఏమైనా ప్రాబ్లం కాదా మరి మీకు అనేసి అంటాడు. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ నాకేం ప్రాబ్లం అవుతుందమ్మా, నేను పుట్టి పెరిగిన ఊర్లో నాకేం ప్రాబ్లం కాదమ్మా, మిమ్మల్ని అందరినీ తీసుకెళ్తాను, మీ ఆఫీస్లో ఉంటే మీరందరూ కొంచెం లీవ్ పెట్టుకోండి అమ్మా అనేసి అంటాడు. అప్పుడు అందరూ సరే అనేసి అనుకుంటారు. తర్వాత అవని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది, మీనాక్షి దగ్గరికి. అప్పుడు మీనాక్షి బాధపడుతూ ఉంటుంది. మీనాక్షి అమ్మ అవని మీరందరూ మీ మామయ్య గారి వాళ్ళ ఊరికి వెళ్తున్నాను అన్నారు కదా, నేను భరత్ దగ్గరికి వెళ్తానమ్మా, మళ్ళీ నీకెందుకమ్మా ఇబ్బంది అనేసి అంటుంది. అప్పుడు అవని లేదమ్మా మాతో పాటు నువ్వు కూడా రామ్మా అనేసి అంటుంది అవని. అప్పుడు మీనాక్షి వద్దమ్మా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అనేసి అంటుంది. అంతలోనే పార్వతి అలాగే భానుమతి ఇద్దరు వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు మీనాక్షి నువ్వు మాత్రం మా ఊరికి రావడానికి వీల్లేదు, ఇక్కడనే ఇంటి పక్కన వాళ్ళు నువ్వెవరు, నీ భర్త ఎవరు అనే మాటలకి మేము ఇబ్బంది పడుతున్నావు, మళ్ళీ మా ఊరికి వస్తే మా ఊరు ఇంటి పక్కన వాళ్ళు ఊర్లో చిన్న దానికైనా ఇంట్లో విషయం అందరికీ తెలిసిపోతుంది అని భానుమతి అంటుంది. భానుమతి నువ్వు మాత్రం మా ఊరికి రావడానికి వీల్లేదు అనేసి అంటుంది. నువ్వు భరత్ దగ్గరికే వెళ్ళిపో అనేసి పార్వతి అలాగే భానుమతి ఇద్దరు మీనాక్షితో అంటారు. అప్పుడు మీనాక్షి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. తర్వాత శ్రేయ శ్రీకర్ ఇద్దరు ఒకరి దగ్గర ఉంటారు. ఉన్న తర్వాత శ్రేయ నేను రాను శ్రీకర్, నేను పల్లెటూరులో పెరగలేదు కదా, నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను అనేసి చెప్తుంది. అప్పుడు శ్రీకర్ సైలెంట్గా చూస్తూ ఉంటాడు. అప్పుడు శ్రీకర్ ఏమంటాడంటే, శ్రీకర్ అక్కడ ఊళ్ళో మాకు ఎంత ఆస్తి ఉందో పొలాలు అన్నీ మా నాన్నగారు మాకు చూపించి అవి పంచుదాం అనుకుంటున్నారేమో, తోటలు పొలాలు అన్నీ చూపించి పంచుతారనుకుంటా అనేసరికి శ్రేయ సరే శ్రీకర్ నేను కూడా వస్తాను, పల్లెటూర్లకు ఎప్పుడు రాలేదు కదా అనేసి అంటుంది. అప్పుడు శ్రేయ శ్రీకర్ చాలా హ్యాపీగా ఉంటారు. తర్వాత శ్రీకర్ అలాగే శ్రేయ ఇద్దరు ఊరికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు. తర్వాత పల్లవి మాత్రం కోపంగా ఉంటుంది, మన ఆస్తి మనకు రావాలనేసి చూస్తూ ఉంటుంది. తర్వాత అవని వాళ్ళ అమ్మ బట్టలు అలాగే అందరి బట్టలు ఐరన్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్షయ్ వస్తాడు. వచ్చేసి అత్తయ్య గారి బట్టలు నేనే ఐరన్ చేస్తాను, నువ్వు ఐరన్ బాక్స్ తీసుకురా అనేసి అంటాడు. అప్పుడు అక్షయ్ తన బ్యాగులు వాళ్ళ అమ్మ బ్యాగులో శారీస్ ఒక్కొక్కటిగా తీస్తూ ఉంటాడు. అప్పుడు చక్రధర్ అలాగే మీనాక్షి దిగిన ఫోటో కింద పడుతుంది. అప్పుడు అవని బయటికి వెళ్తుంది. అక్షయ్ మాత్రం ఆ ఫోటో చూసి షాక్ అయిపోతాడు. చక్రధర్ మామయ్య మీనాక్షి అత్తయ్యతో ఎందుకు దిగాడు అనేసి అవనిని పిలుస్తాడు. అక్షయ్ అడుగుతాడు, అసలు ఈ చక్రధర్ మా అత్తయ్యతో ఎందుకు ఫోటో దిగాడు, అసలు అత్తయ్యకి చక్రధర్కి ఏం సంబంధం అనేసి అంటాడు. అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ వస్తారు. అప్పుడు భానుమతి ఆ ఫోటో చూసి మా అల్లుడు గారితో మీ అమ్మ ఎందుకు ఫోటో దిగింది అనేసి భానుమతి సీరియస్గా అడుగుతుంది. అడిగేసరికి అవని చాలా సీరియస్గా అలాగే షాక్లో ఉండిపోతూ ఉంటుంది.